ప్రజెంట్ మనకు ఈటీవీ విన్నులో అందుబాటులో ఉన్న మూవీ నవాబు కేఫ్. ఈ మూవీ తెలుగులో అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 11 మినిట్స్ ఉంటుంది. మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. అలాగే ఈ మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే బాగానే ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ అస్సలు బాగోదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ యొక్క స్క్రీన్ ప్లే కూడా చాలా అంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇక ఈ మూవీ కామెడీ ఎమోషనల్ డ్రామాగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో ఫ్యామిలీ ఉంటుంది. వీళ్ళకైతే చార్మినార్ ప్లేస్లో ఒక చాయ్ కేఫ్ అయితే ఉంటుంది. అదే నవాబు కేఫ్. ఈ కేఫ్ అయితే ఒక ప్రమాదంలో పడుతుంది. ఇక హీరో ఏం చేస్తాడు, ఆ కేఫ్ను కాపాడడానికి ఏమేమి చేస్తారు, ఇంతకీ ఆ కేఫ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ఈటీవీ విన్నులో చూడాల్సిందే. మూవీ స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. కాకపోతే దాన్ని సరిగా చూపించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మూవీ సెకండ్ హాఫ్ అయితే మరీ స్లోగా ఉంటుంది. మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఇంటర్వెల్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకోవడం జరిగింది. మెయిన్గా ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మాత్రమే బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇక హీరో యొక్క లవ్ స్టోరీ కూడా బాగానే ఉంది. మెయిన్గా తండ్రి కొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకోవడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ పెద్ద మైనస్ సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. సో ఫైనల్గా మూవీ అయితే బిలో యావరేజ్గా ఉంటుంది. మరీ అంత ఖాళీగా ఉంటే మాత్రమే ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.